నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఈస్ దివేశ్రీ. కాల్ అంటే విభిన్నమైన మూవీతో హిట్ ట్రాక్లోకి వచ్చిన కిరణ్ అబ్బవరం హోలీ కానుకగా దిల్ రూబా అనే మూవీతో ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పక్కా లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కగా ప్రచార చిత్రాల్లో వాటిల్లోని డైలాగ్స్తో దిల్ రూబాపై అందరిలో ఆసక్తి నెలకొని ఉంది. మరి మూవీ ఎలా ఉందో చూద్దాం. కథ: సిద్ధు, మ్యాగీ చిన్న వయసు నుంచే మంచి స్నేహితులతో పాటు ప్రేమికులు కూడా కావడంతో పెళ్లి చేసుకోవాలనుకుంటారు. కానీ సిద్ధు తండ్రి హఠాత్తు మరణంతో మ్యాగీ వేరే అతన్ని పెళ్లి చేసుకొని యుఎస్ వెళ్ళిపోతుంది. ఆ తర్వాత సిద్ధు బెంగళూరులోని ఒక ఇంజనీరింగ్ కాలేజ్లో చేరతాడు. అంజలి అనే తోటి క్లాస్మేట్ సిద్ధు మీద ఇష్టాన్ని పెంచుకుంటుంది. తన జీవితంలోని ప్రేమ అనేది లేదని మొదట్లో చెప్పిన సిద్ధు ఆ తర్వాత అంజలిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తాడు. ఈ విషయం ప్రెగ్నెంట్తో ఉన్న మ్యాగీకి చెప్తాడు. అంజలి, సిద్ధు మధ్య మనస్పర్ధలు రావడంతో బ్రేకప్ అవుతారు. దీంతో మ్యాగీ బెంగళూరు వచ్చి అంజలి, సిద్ధుని కలపాలని చూస్తుంది. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్న అంజలి, సిద్ధు ఎందుకు విడిపోయారు? మ్యాగీ ఎందుకు ఆ ఇద్దరిని కలపాలని చూస్తుంది? అసలు ప్రెగ్నెంట్గా ఉన్నా కూడా యుఎస్ నుంచి సిద్ధు లైఫ్ కోసం వచ్చిన మ్యాగీ మరి ఎందుకు సిద్ధుని వదిలేసింది? సిద్ధు ఎవరు? అతని కుటుంబ నేపథ్యం ఏంటి? డ్రగ్ డీలర్ జోకర్కి ఈ కథకి సంబంధం ఏంటి? సిద్ధు, అంజలి కలిశారా లేదా అనేది ఈ కథ. ఫస్ట్ హాఫ్లో జాన్ విజయ్ని చూపించకపోయినా వచ్చిన నష్టమేం లేదు. జోకర్ అనే డ్రగ్ డీలర్ సిద్ధు జీవితంలోకి ఎంటర్ అయ్యి సిద్ధుని టార్గెట్ చేస్తాడు. సిద్ధు, అంజలి కలిశారా లేదా అనేదే ఈ కథ. ఎనాలిసిస్: దిల్రుబా చూస్తున్నంతసేపు పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ల జల్సా గుర్తొస్తూ ఉంటుంది. ఏది ఏమైనా దిల్రుబా అంతగా తీసిపారేయాల్సిన మూవీ అయితే కాదు. హీరోతో పాటు హీరోయిన్స్కి కూడా ఇంపార్టెన్స్ ఉంది. ఈ మధ్య కాలంలో వచ్చిన చాలా సినిమాల తర్వాత ఇందులోని డైలాగ్స్ చాలా బాగున్నాయి. ట్రైలర్లోనే డైలాగ్స్ ఎలా ఉండబోతున్నాయో తెలిసింది. అందుకు తగ్గట్టుగానే చివరి దాకా ఉన్నాయి. నటీనటులు అందరూ కూడా తమ క్యారెక్టర్స్కి, కథకి తగ్గట్టుగా నటించి ఎక్కడా బోర్ కొట్టకుండా చేశారు. కథ, కథనాలు గతంలో చాలా చిత్రాల్లో వచ్చినవే కావడం మాత్రమే ఈ చిత్రానికి మైనస్. ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే టైటిల్స్ బిగినింగ్ నుంచే మూవీపై మేకర్స్ క్యూరియాసిటీని కలిగించారు. సిద్ధు బెంగళూరు కాలేజ్లో ఎంటర్ అవ్వడం, సిద్ధు యాటిట్యూడ్ నచ్చి అంజలి ఇష్టం పెంచుకొని తన వెనకాలే పడడం వంటి సీన్స్ అన్నీ చాలా బాగున్నాయి. ఆ తర్వాత అంజలి ప్రేమలో ప్రేమంటే ఇష్టం లేని సిద్ధు ప్రేమించే రీజన్ కూడా ప్రేక్షకులని మెప్పిస్తోంది. సత్య కామెడీతో పాటు కథ నడిచిన విధానం కూడా వర్కౌట్ అయింది. కాకపోతే ఇంటర్వెల్ టైంకి సిద్ధు, అంజలి విడిపోయే కారణమే కొంచెం అతిగా అనిపిస్తోంది. ఎందుకంటే సిద్ధు, అంజలి ఇద్దరు కూడా చాలా ఫాస్ట్గా ఆలోచించే మనుషులు. అంజలి అయితే సిద్ధు కంటే కూడా ఫాస్ట్ అని చెప్పవచ్చు. అలాంటి అంజలి ఎవరో ఒకరి వల్ల సిద్ధుని అపార్థం చేసుకోవాల్సిన అవసరం ఉండదు. పైగా అందుకు కారణమైన వ్యక్తి అంజలి జీవితాన్ని నాశనం చేయాలని చూస్తుంటే సిద్ధు కాపాడతాడు. కథ కోసం కావాలని అంజలి, సిద్ధు మధ్య మనస్పర్ధలు రావాలని చెప్పినట్టుగా ఉంది. ఇదే లాజిక్ మ్యాగీ, సిద్ధు లవ్కి కూడా వర్తిస్తుంది. మ్యాగీ, సిద్ధు మధ్య కాకపోయినా అంజలి, సిద్ధు మధ్య అయినా బ్రేకప్ కావడానికి చాలా బలమైన రీజన్ సెట్ చేసి ఉంటే బాగుండేది. అసలు సిద్ధుకి ఉన్న డిఫరెంట్ యాటిట్యూడ్ చూసే అంజలి ప్రేమిస్తుంది కదా. అసలు పవిత్రమైన ప్రేమ అర్థం పర్థం లేని కారణానికే విడిపోతే అది ప్రేమ ఎలా అవుతుంది? జాన్ విజయ్ని ఫస్ట్ హాఫ్లో కూడా యూజ్ చేసుకోవాల్సిందే. సెకండ్ హాఫ్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్లో తనని ప్రేమించమని అంజలి ఏ విధంగా అయితే తిరుగుతుందో సిద్ధు అదే విధంగా అంజలి వెంట తిరుగుతాడు. దీంతో రిపీటెడ్ సీన్స్ చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. అంజలి, సిద్ధుని కలపాలని యుఎస్ నుంచి ప్రెగ్నెంట్తో ఉన్న మ్యాగీ రావడం, సిద్ధుతో ఉండడం అనే పాయింట్ చాలా కొత్తగా ఉంది. కాకపోతే కాలేజ్ బ్యాక్ డ్రాప్ని ఎంచుకోకుండా ఉండాల్సిందే. ఎందుకంటే ప్రేక్షకులకి సెకండ్ హాఫ్లో కూడా ఫస్ట్ హాఫ్ చూస్తున్న ఫీలింగ్ కలిగింది. పైగా నటీనటులు కూడా వాళ్లే. సిద్ధుపై డ్రగ్ డీలర్ జోకర్ పగ పెంచుకునే పాయింట్ బాగుంది. కానీ ఆ తర్వాత ఏం జరుగుతుందో ప్రేక్షకులకి తెలిసిపోతుంది. అంజలి, సిద్ధు కలవడం ఖాయమని కూడా క్లైమాక్స్కి చాలా ముందే అర్థమైపోతుంది. ఫైనల్లో చెప్పాలంటే చాలా సినిమాల్లో చూసిన కథ, కథనాలతో దిల్రుబా తెరకెక్కడం అనేది మైనస్గా పరిగణించవచ్చు. దేవుడి కంటే గొప్పదైన ప్రేమ చిన్న కారణానికే విడిపోతే అది ప్రేమ ఎలా అవుతుందనే విషయాన్ని ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోతారేమో. ఏది ఏమైనా తుది తీర్పు ప్రేక్షకులదే.